హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్టడీ హౌస్. నేను మీ సంజీవ్ సందీప్. ఈ రోజు మనం ఈ వీడియోలో తెలంగాణలో జరగబోయే గ్రూప్ 2 పరీక్ష యొక్క గ్రాండ్ టెస్ట్ 13 వీడియో చేయడం జరిగింది. ఇలా కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు అయితే కలవు. రాబోయే పరీక్షలు అడగడానికి ఆస్కారం కూడా కలదు. కావున వీడియో అయితే చివరి వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మొదటి క్వశ్చన్, ఇటీవల యుఎన్ఓ నివేదిక ప్రకారం 2023లో భారత్ వృద్ధి రేటు ఎంతగా ఉండబోతుంది? సరైన సమాధానం ఆప్షన్ 2 6%. రెండవ క్వశ్చన్, కృతి హాసన్ ఏ సంస్థకు ఎండి సిఓగా ఎన్నికయ్యారు? సరైన సమాధానం ఆప్షన్ 1 టీసీఎస్. మూడవ క్వశ్చన్, భారత్లో పర్యటించిన వాంగ్ చుక్ ఏ దేశానికి రాజు? సరైన సమాధానం ఆప్షన్ 1 భూటాన్. నాలుగవ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ఇండియా ఎన్ని దేశాలకు బియ్యం ఎగుమతి చేస్తుంది? సరైన సమాధానం ఆప్షన్ 2 100 దేశాలకు. ఐదవ క్వశ్చన్, ఇటీవల వార్తల్లో నిలిచిన రామ్ వి సుతార్ ఏ విగ్రహ రూపశిల్పి? సరైన సమాధానం ఆప్షన్ 4 1 2 వల్లభాయ్ పటేల్ మరియు అంబేద్కర్. ఆరవ క్వశ్చన్, 2023 ఏప్రిల్ 14న అంబేద్కర్ది ఎన్నో జయంతి నిర్వహించారు? సరైన సమాధానం ఆప్షన్ 2 132వ జయంతి. ఏడవ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్రం ట్రాన్స్జెండర్ కమ్యూనిటీకి ఓబీసీ హోదాని ఇచ్చింది? సరైన సమాధానం ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. ఎనిమిదవ క్వశ్చన్, డిఫెన్స్, ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ 3 రోజుల అంతర్జాతీయ సదస్సు ఎక్కడ నిర్వహించారు? సరైన సమాధానం ఆప్షన్ 2 న్యూఢిల్లీ. తొమ్మిదవ క్వశ్చన్, చిన్నపాడి రైతులు పశువుల పెంపకందారులను ఆదుకోవడానికి సంజీవని అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? సరైన సమాధానం ఆప్షన్ 3 హిమాచల్ ప్రదేశ్. 10వ క్వశ్చన్, భారతదేశ మొదటి సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు సేవకు పెట్టిన పేరేమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 ర్యాపిడెక్స్. 11వ క్వశ్చన్, రెండో G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంకుల గవర్నర్ల సమావేశం ఎక్కడ నిర్వహించారు? సరైన సమాధానం ఆప్షన్ 1 వాషింగ్టన్ DC. 12వ క్వశ్చన్, ఇటీవల ది లాంగ్వేజ్ ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అనే ప్రాజెక్టును ఏ సంస్థ రూపొందించింది? సరైన సమాధానం ఆప్షన్ 4 ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్. 13వ క్వశ్చన్, కింది వాటిలో కేంద్రానికి మాత్రమే వర్తించే సంస్థలు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 3 మెట్రోపాలిటన్ ప్రణాళిక కమిటీ. 14వ క్వశ్చన్, కింది వాటిలో రాష్ట్రానికి వర్తించే సంస్థలు ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 2 షెడ్యూల్ కులాలు జాతీయ కమిషన్. 15వ క్వశ్చన్, కింది వాటిలో ఈ యొక్క బహుళ సభ్య సంస్థ కానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 1 అటార్నీ జనరల్. 16వ క్వశ్చన్, కేంద్ర ఎన్నికల సంఘం గురించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4 వీరి జీతభత్యాలను ఆగంతుకుల నుంచి చెల్లిస్తారు. 17వ క్వశ్చన్, రాష్ట్ర ఎన్నికల సంఘం గురించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 రాష్ట్ర ఎన్నికల సంఘం షరతులు అర్హతలను నిర్ణయించేది ముఖ్యమంత్రి. 18వ క్వశ్చన్, కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి? సరైన సమాధానం ఆప్షన్ 4 వీరి జీతం సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమానం. 19వ క్వశ్చన్, ఈవీఎంల గురించి సరికాని వాక్యాన్ని రాయండి? సరైన సమాధానం ఆప్షన్ 3 ఒక్కో ఈవీఎంలో 80 మంది అభ్యర్థుల వివరాలను పొందుపరచవచ్చు. 20వ క్వశ్చన్, కింది వాటిలో సరికానిది రాయండి? సరైన సమాధానం ఆప్షన్ 3 SC/ST అభ్యర్థి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయడానికి ₹25,000 దరఖాస్తు చెల్లించాలి. సరైన సమాధానం ఆప్షన్ 3. 21వ క్వశ్చన్, కింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి? సరైన సమాధానం ఆప్షన్ 4 చిన్న రాష్ట్రాల్లో లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి ₹70 లక్షలకు మించి ఖర్చు చేయరాదు. 22వ క్వశ్చన్, కింది చట్టాల్లో సరికాని దాన్ని గుర్తించండి? సరైన సమాధానం ఆప్షన్ 3 ఎన్నికల గుర్తు ఆదేశాల చట్టం 2008. 23వ క్వశ్చన్, కేంద్ర ఆర్థిక సంఘం గురించి సరికానిది? సరైన సమాధానం ఆప్షన్ 4 వీరి పదవీ కాలం 8 సంవత్సరాలు. 24వ క్వశ్చన్, కేంద్ర ఆర్థిక సంఘం గురించి సరికానిది? సరైన సమాధానం ఆప్షన్ 3 14వ ఆర్థిక సంఘం చైర్మన్ విజయ్ కేల్కర్. 25వ క్వశ్చన్, 15వ ఆర్థిక సంఘం గురించి సరికానిది? ఆప్షన్ 4 దక్షిణాది రాష్ట్రాలకు పన్నులను తగ్గించకూడదని నిర్ణయించింది. సరైన సమాధానం ఆప్షన్ 4. 26వ క్వశ్చన్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి సరికానిది గుర్తించండి? సరైన సమాధానం ఆప్షన్ 4 దీనిలో రాజకీయ నాయకులకు కూడా అవకాశం ఇస్తారు. 27వ క్వశ్చన్, రాజ్యాంగ పదవుల్లో పదవీ ప్రమాణ స్వీకారం చేసే ఏకైక పదవి ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2 ఈ యొక్క కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. 28వ క్వశ్చన్, కింది వాటిలో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ గురించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 కాగ్ పదవి విరమణ తర్వాత ప్రభుత్వ నియామకాలను అర్హుడు. 29వ క్వశ్చన్, కాగుకు సంబంధించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3 కాగ్ నివేదిక ప్రభుత్వానికి రుచించకపోవచ్చు పాల్ అబేలిస్. 30వ క్వశ్చన్,
అటార్నీ జనరల్ గురించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2. ఈ పదవిని అమెరికా నుంచి గ్రహించారు. 31వ క్వశ్చన్, అటార్నీ జనరల్ గురించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4. వీరి జీతభత్యం రూపాయలు 3 లక్షలు. 32వ క్వశ్చన్, అడ్వకేట్ జనరల్ గురించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3. వీరు రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు పదవిలో ఉంటారు. 33వ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4. వీరందరి పదవి కాలం 5 సంవత్సరాలు. 34వ క్వశ్చన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గురించి సరికానిది? సరైన సమాధానం ఆప్షన్ 3. 319 ప్రకటన ప్రకారం పదవి విరమణ తర్వాత ప్రభుత్వ పదవులకు అర్హులు. 35వ క్వశ్చన్, సివిల్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2. కొఠారి కమిటీ 1980. 36వ క్వశ్చన్, జాతీయ షెడ్యూల్ కులాలు కమిషన్ గురించి సరికానిది గుర్తించండి. సరైన సమాధానం ఆప్షన్ 4. ఈ కమిషన్ను ప్రధానమంత్రి నియమిస్తారు. 37వ క్వశ్చన్, జాతీయ ఎస్సీ కమిషన్ గురించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3. ఇది అన్ని కులాల వారి సంరక్షణ కోరుతుంది. 38వ క్వశ్చన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గురించి సరికానిది? సరైన సమాధానం ఆప్షన్ 4. షెడ్యూల్డ్ కమిషన్ 33వ చైర్మన్ బుటా సింగ్. 39వ క్వశ్చన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ గురించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3. వీరి పదవి కాలం 10 సంవత్సరాలు. 40వ క్వశ్చన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ గురించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 3. దీనిలో ఒకటి చైర్మన్, ఒకటి వైస్ చైర్మన్, 3 సభ్యులు ఉంటారు. 41వ క్వశ్చన్, జాతీయ బీసీ కమిషన్ గురించి సరికానిది? సరైన సమాధానం ఆప్షన్ 2. జాతీయ బీసీ కమిషన్ ప్రస్తుత చైర్మన్ భగవాన్ లాల్ సాహని. 42వ క్వశ్చన్, కింది వాటిలో అతి ప్రాచీనమైన చట్టబద్ధత సంస్థ ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4. మహిళా హక్కుల కమిషన్. 43వ క్వశ్చన్, మానవ హక్కుల కమిషన్లో హోదా రీత్యా సభ్యులు? సరైన సమాధానం ఆప్షన్ 2. జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్. 44వ క్వశ్చన్, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నియామకానికి అర్హత? సరైన సమాధానం ఆప్షన్ 4. పైవేవి కూడా కావు. 45వ క్వశ్చన్, జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్కు సంబంధించి సరికానిది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4. పైవన్నీ సరైనవే. 46వ క్వశ్చన్, కింది వాటిలో సరైనది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4. పైవన్నీ కూడా సరైనవే. 47వ క్వశ్చన్, కింది ఏ కమిషన్లో ఒక మహిళ సభ్యురాలు తప్పక ఉండాలి? సరైన సమాధానం ఆప్షన్ 4. పైవన్నీ కూడా. 48వ క్వశ్చన్, కింది వానిలో సరైనది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 4. పైవన్నీ కూడా సరైనవే. 49వ క్వశ్చన్, కింది వారిలో సరిగా జతపరచండి. సరైన సమాధానం ఆప్షన్ 1. జయంత్ పట్నాయక్ జాతీయ మహిళా కమిషన్ మొదటి చైర్పర్సన్. 50వ క్వశ్చన్, జస్టిస్ రాజేంద్ర సింగ్ సచార్ కమిటీ ఏ అంశాలను పరిశీలించింది? సరైన సమాధానం ఆప్షన్ 4. పైవేవి కూడా కావు. 51వ క్వశ్చన్, జాతీయ సఫాయి కర్మచారి కమిషన్కు సంబంధించి సరైనది ఏది? సరైన సమాధానం ఆప్షన్ 1. 1993లో ఏర్పాటైంది. 52వ క్వశ్చన్, చివరి క్వశ్చన్, మానవ హక్కుల రక్షణ చట్టం 1993 ప్రకారం జాతీయ మానవ హక్కుల కమిషన్ను ఏర్పాటు చేసే అధికారం ఎవరికి ఉంటుంది? సరైన సమాధానం మనం చూసుకున్నట్లయితే ఆప్షన్ 3. భారత పార్లమెంట్కి అయితే ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో జరగబోయే గ్రూప్ 2కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు అయితే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ 13లో తొందరలోనే గ్రాండ్ టెస్ట్ 14 కూడా అప్లోడ్ చేయబడుతుంది. అయితే ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం అలా చూసి వెళ్ళిపోకుండా ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.